హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ సాధారణ మూవీ కాదు. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ పజిల్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద ప్రపంచంలోనే అత్యంత కన్ఫ్యూజింగ్ అండ్ రియలిస్టిక్ సినిమాగా ఇది పేరొందింది. ఈ సినిమా పేరు ప్రైమర్. కేవలం $7,000 బడ్జెట్తో తీసిన ఈ సినిమా మీరు 10 సార్లు చూసినా మళ్ళీ ఏదో కొత్త డౌట్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు టైం మెషిన్ కనిపెడితే ఏం చేస్తారు? కోట్లు సంపాదిస్తారా లేక గతాన్ని మార్చుకుంటారా? కానీ ఈ సినిమాలో హీరోలు ఏం చేశారు అనేది చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కథలోకి వెళ్తే నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ ఖాళీ సమయంలో ఒక గ్యారేజ్లో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఏబ్ ఇంకా ఆరోన్. వీళ్ళు కేవలం సైడ్ బిజినెస్ కోసం ఏదో కొత్త టెక్నాలజీ కనిపెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆరోన్ మరియు ఏబ్ ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు కొత్త రకమైన రిఫ్రిజిరేషన్ ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ మిషన్ వస్తువులను బరువులను తగ్గించేదిలా చేయాలని వాళ్ళ ఆలోచన. అంటే యాంటీ గ్రావిటీ లాంటిది అనుకోండి. ఈ మూవీ షూటింగ్ అంతా చాలా న్యాచురల్గా ఏదో పక్కింట్లో ఫంక్షన్ జరుగుతుంటే వీడియో తీసినట్టు ఉంటుంది. అంటే మన పక్క రూమ్లో గొడవ పడుతున్నట్లు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నట్లు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వాడే టెక్నికల్ పదాలు మనకు మొదట్లో అర్థం కావు, కానీ కథలో లీనమైతే ఆ టెన్షన్ మనకు తెలుస్తుంది. వీళ్ళు తయారు చేస్తున్న మిషన్ ఒక చిన్న బాక్స్లా ఉంటుంది. దాని చుట్టూ వైర్లు, లోపల కొన్ని గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక వింత జరుగుతుంది. ఆ బాక్స్ లోపల పెట్టిన ఒక వస్తువు దాని చుట్టూ ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ సమయంలో బాక్స్ నుంచి ఒక రకమైన హమ్మింగ్ సౌండ్ రావడం మొదలవుతుంది. ఆరోన్ ఆ బాక్స్ లోపల ఒక చిన్న ప్లాస్టిక్ వస్తువు పెడతాడు. మిషన్ ఆన్ చేసిన కొద్దిసేపటికి ఆ వస్తువు మీద ఒక రకమైన ఫంగస్ లేదా మౌల్డ్ లాంటిది పెరిగిపోయి ఉంటుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మౌల్డ్ అంత త్వరగా పెరగదు. దానికి కనీసం 5 నుండి 6 ఏళ్ళు పడుతుంది. అయితే బాక్స్లో పెట్టిన 10 నిమిషాల్లోనే ఇంత మౌల్డ్ ఎలా వచ్చింది అనే డౌట్ ఏబికి వస్తుంది. బహుశా బాక్స్ లోపల టైం చాలా వేగంగా నడుస్తుందా అని ఆలోచిస్తాడు. వాళ్ళు ఆ బాక్స్లోని గడియారాన్ని పెట్టి చెక్ చేస్తే బయట ప్రపంచంలో 10 నిమిషాలు, బాక్స్ లోపల ఏకంగా 1000 నిమిషాలు గడిచినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు అనుకోకుండా ఒక టైం లూప్ని క్రియేట్ చేశారు. ఇదొక చారిత్రాత్మక ఆవిష్కరణ లాంటిది. వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. మెల్లగా వాళ్ళు ఆ బాక్స్ సామర్థ్యాన్ని టెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఏబ్ ఈ విషయం మొదట రహస్యంగా ఉంచాలని అనుకుంటాడు. తను ఒక్కడే గ్యారేజ్కు వెళ్ళి మనుషులు పెట్టేంత పెద్ద బాక్స్ని తయారు చేస్తాడు. దీనికి అతను ది బాక్స్ అని పేరు పెడతాడు. ఈ టైం మెషిన్ ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకి మీరు మధ్యాహ్నం 12 గంటలకి బాక్స్ని ఆన్ చేసి సాయంత్రం 6 గంటలకి బాక్స్ లోపలికి వెళ్తే మీరు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు బయటికి రావచ్చు అన్నమాట. అంటే బాక్స్ లోపల మీరు ఎంతసేపు వెయిట్ చేస్తే అంత వెనక్కి వెళ్తారు. ఏబ్ తన మీద తనే ప్రయోగం చేసుకుంటాడు. తను గతాన్ని మార్చకుండా కేవలం స్టాక్ మార్కెట్లో ఏ షేర్లు పెరుగుతాయో చూసి వెనక్కి వెళ్ళి ఆ డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు. ఏబ్ టైం ట్రావెల్ చేసి తిరిగి రావడం సక్సెస్ అవుతుంది. తన పక్కనే తన డబ్బుల్ని చూసి ఏబ్ షాక్ అవుతాడు. జరిగిన విషయాన్ని ఆరోన్కి చెప్తాడు. ఆరోన్ మొదట నమ్మడు, కానీ ఏబ్ డబ్బుల్ని చూపించి జరిగిన మెకానిజం మొత్తం వివరిస్తాడు. ఆరోన్ కూడా ఎగ్జైట్ అవుతాడు. ఇద్దరూ కలిసి ఆ బాక్స్ ద్వారా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. మనం గతంలోకి వెళ్ళినప్పుడు ఎవరికీ కనిపించకూడదు, మనం పాత వెర్షన్లతో అస్సలు మాట్లాడకూడదు అని డిసైడ్ అవుతారు. ఎందుకంటే పారాడాక్స్ వస్తే ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళు ఒక హోటల్ రూమ్లో బస చేసి బయట ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఉదయం స్టాక్ మార్కెట్ న్యూస్ చూస్తారు, సాయంకాలం బాక్స్ లోపలికి దూకుతారు, మళ్ళీ ఉదయానికి వెళ్తారు. ఇలా వాళ్ళు కేవలం కొన్ని రోజుల్లో చాలా డబ్బులు సంపాదిస్తారు. కానీ ఈ క్రమంలో వాళ్ళు ఒక విషయాన్ని గమనించరు. టైం ట్రావెల్ వాళ్ళ శరీరం మీద చూపే ప్రభావం అన్నమాట. ఆరోన్కి మెల్లగా హెల్త్ ఇష్యూస్ రావడం మొదలవుతాయి. అతని చెవి నుండి రక్తం రావడం మొదలవుతుంది. అంతేకాదు అతని చేతిరాత కూడా మారిపోతుంది. అతని మెదడు ఆ టైం లూప్స్ని తట్టుకోలేకపోతుంది. కానీ ఆరోన్లో అత్యాశ పెరుగుతుంది. తను కేవలం డబ్బు కోసమే కాకుండా తన జీవితంలో జరిగిన కొన్ని చిన్న చిన్న తప్పులను కూడా మార్చాలని అనుకుంటాడు. ఒక పార్టీలో ఎవరో ఒక అమ్మాయిని షూట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ఇన్సిడెంట్స్ ఆపాలని ఆరోన్ ప్లాన్ చేస్తాడు. ఏబ్కి ఇది నచ్చదు. మనం కేవలం అబ్జర్వర్లుగా ఉండాలి, పరిస్థితులను మార్చకూడదు అని ఏబ్ వార్నింగ్ ఇస్తాడు. కానీ ఆరోన్ అప్పటికే ఏబ్కి తెలియకుండా కొన్ని పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచే కథ కన్ఫ్యూజంగా ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒకరోజు ఏబ్ తన గదిలో ఉన్నప్పుడు
ఏరోన్ తనతో మాట్లాడుతున్న తీరు వింతగా ఉంటుంది. ఏరోన్కి అప్పటికి గతంలో జరిగిన విషయాలు ముందే తెలిసినట్టు ప్రవర్తిస్తాడు. అప్పుడు ఏబ్కి అనుమానం వస్తుంది, ఏరోన్ తనకు తెలియకుండా ఇంకొక బాక్స్ వాడుతున్నాడా అని. నిజానికి ఏరోన్ తన గ్యారేజ్లో ఒక సీక్రెట్ బాక్స్ని ముందే దాచిపెట్టాడు. దీన్ని ఫెయిల్ సేఫ్ బాక్స్ అని అంటారు. ఒకవేళ ఏ తప్పు జరిగితే అసలు ట్రావెల్ మొదలుపెట్టిన సమయానికి వెళ్ళిపోవడానికి దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకే సమయంలో ఏరోన్ యొక్క 2 లేదా 3 వెర్షన్లు తిరుగుతుంటాయి. ఒక ఏరోన్ హోటల్లో ఉంటాడు, ఇంకొకడు గ్యారేజ్లో ఉంటాడు, మూడో వాడు గతాన్ని మారుస్తుంటాడు. ఏరోన్ తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఒక హెడ్ ఫోన్ ధరించి ఉంటాడు. ఏబ్ దాన్ని గమనిస్తాడు. ఆ హెడ్ ఫోన్లో గతంలో తాను రికార్డ్ చేసిన మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఏరోన్ ప్రతి సంభాషణను పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాడు. తను ఇంతకుముందు ఏం మాట్లాడాడో విని అదే మాటలు రిపీట్ చేస్తున్నాడు. ఎందుకు? తను టైం లైన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి. కానీ ఇది చూస్తుంటే ఒక రకమైన మానసిక రోగంలా ఉంటుంది. ఏబ్కి భయం వేస్తుంది. మనం ఒక రాక్షసుణ్ణి సృష్టించాం అని ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం మెల్లగా శత్రుత్వంగా మారుతుంది. ఒకరినొకరు నమ్మడం మానేస్తారు. ఎవరు ఏ టైం లైన్ నుండి వచ్చారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఏబ్ పరిస్థితిని చక్కదిద్దుకుంటాడు. తను ముందే తీసుకున్న ఫెయిల్ సేఫ్ బాక్స్లోకి వెళ్ళి అసలు ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ని ఏరోన్కి చెప్పకుండా ఉండాలని ప్లాన్ వేస్తాడు. అంటే మొత్తం రీసెట్ చేయాలని అనుకుంటాడు. ఏబ్ టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తాడు. అప్పుడే అతనికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఏరోన్ తనకంటే ముందే ఫెయిల్ సేఫ్ బాక్స్ని కనిపెట్టాడు. ఏరోన్ అప్పటికే వెళ్ళి అసలు ఏబ్కి మత్తు ఇచ్చి తనే అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక సీన్లో ఒక ఏరోన్ ఇంకొక ఏరోన్ని ఎదుర్కొంటాడు. వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తి అయినా వాళ్ళ ఆలోచనలు వేరు. ఒకడు ఫ్యామిలీని కాపాడుకోవాలని చూస్తుంటే ఇంకొకడు పవర్ని ఎంజాయ్ చేయాలని చూస్తుంటాడు. సినిమాలో అత్యంత కాంప్లెక్స్ పార్ట్ ఏంటంటే, వాళ్ళు ఒక పార్టీలో జరిగిన గొడవను ఆపడానికి చేసే ప్రయత్నం. ఏరోన్ ఒక బాక్స్ లోపల ఇంకొక బాక్స్ని తీసుకెళ్తాడు. ఇలా చేయడం వల్ల అతను ఇంకా వెనక్కి వెళ్ళగలడనమాట. అతను ఆ పార్టీలో గన్మ్యాన్ని పట్టుకోవాలని ప్లాన్ వేస్తాడు. కానీ ప్రతిసారి ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. ఆ తప్పును సరిదిద్దడానికి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల టైం లైన్లో చాలామంది ఏరోన్లు ఇంకా ఏబ్లు క్రియేట్ అవుతారు. చివరికి ఆ పార్టీలో ఏరోన్ హీరోలాగా ఆ గొడవని ఆపుతాడు. కానీ అది ఒక ఒరిజినల్ వెర్షన్ కాదు, టైం ట్రావెల్ చేసిన వెర్షన్. మరి ఒరిజినల్ ఏరోన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు మనం చూస్తున్నది ఏరోన్ యొక్క 3వ వెర్షన్, అంటే థర్డ్ టైం ట్రావెల్ చేసిన ఏరోన్ అనమాట. ఇతడు తన గతాన్ని మొత్తం రికార్డు చేసి తన ఒరిజినల్ సెల్ఫ్కి ఆ రికార్డింగ్స్ వినిపిస్తాడు. నువ్వు ఇలాగే చెయ్యి, అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది అని గైడ్ చేస్తాడు. ఇది చూస్తుంటే దేవుడిలాగా తన జీవితాన్ని తనే డిజైన్ చేసుకున్నట్టు ఉంటుంది. కానీ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ భయంకరంగా ఉంటాయి. ఏరోన్కి మెల్లగా మాటలు కూడా సరిగ్గా రావు. ఏబ్ మాత్రం ఈ గందరగోళం నుండి బయటపడాలని చూస్తాడు. అతను ఏరోన్తో గొడవ పడతాడు. నువ్వు చేస్తున్నది తప్పు, ఈ బాక్సులని నాశనం చేయాలని అరుస్తాడు. కానీ ఏరోన్ వినడు. అతని దగ్గర ఇప్పుడు విపరీతమైన పవర్ ఉంది. ఈ గొడవ మధ్యలో వాళ్ళిద్దరికీ ఒక విషయం అర్థమవుతుంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా గతాన్ని 100% పర్ఫెక్ట్గా మార్చలేరు. ప్రతి మార్పు వల్ల ఇంకో కొత్త సమస్య పుడుతూనే ఉంటుంది. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. వాళ్ళ ప్రమేయం లేకుండానే టైం లైన్లో చిన్న మార్పులు జరిగిపోతున్నాయి. ఉదాహరణకి ఒక ఏరోన్కి వింత ఎలర్జీ వస్తుంది, ఇంకొక ఏరోన్కి అది ఉండదు. వాళ్ళు వాడే బాక్సులు కూడా మెల్లగా పాడైపోతూ ఉంటాయి. గ్యారేజ్లో ఉన్న ఒరిజినల్ బాక్స్ ఇప్పుడు సరిగ్గా పనిచేయదు. ఏబ్ తన పాత వెర్షన్ని కలవకుండా ఉండాలని ఒక గదిలో బందీగా ఉంటాడు. తన భయం తన్నే వెంటాడుతూ ఉంటుంది. ఏరోన్ ఇప్పుడు తన ఫ్యామిలీని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. తను వెళ్ళిపోతే ఈ టైం లైన్లో ఉన్న తన ఒరిజినల్ వెర్షన్ ప్రశాంతంగా ఉంటుందని అతని ఆలోచన. కానీ వెళ్లే ముందు అతను ఏబ్తో ఒక చివరి మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు చాలా డీప్గా ఉంటాయి. నువ్వు నన్ను నమ్ముతావా అని ఏరోన్ అడుగుతాడు. ఏబ్ సమాధానం చెప్పడు. ఎందుకంటే తన ముందున్నది ఏ ఏరోన్, నిన్నటివాడా, రేపటివాడా, లేక ఒక వారం తర్వాత నుంచి వచ్చినవాడా? ఈ కన్ఫ్యూజన్ మనకు కూడా కలుగుతుంది. ఇక్కడే డైరెక్టర్ మన మెదడుకి ఒక పెద్ద టెస్ట్ పెడతాడు. సినిమా క్లైమాక్స్కి దగ్గర పడుతున్న కొద్దీ సస్పెన్స్ పీక్స్లో ఉంటుంది. ఏరోన్ ఫ్రాన్స్కి వెళ్ళిపోతాడు. అక్కడ అతను ఒక భారీ ఎయిర్పోర్ట్ లాంటి బిల్డింగ్ని అద్దెకు తీసుకుంటాడు. అక్కడ అతను చాలా పెద్ద టైం మిషన్లు తయారు చేస్తున్నట్టు ఒక హింట్ ఇస్తారు. అంటే అతను ఇంకా పెద్ద ఎత్తున గతాన్ని మార్చాలని ప్లాన్ చేస్తున్నాడు. మరోపక్క ఏ గ్యారేజ్లో ఉన్న బాక్సులని కాపలా కాస్తూ ఉంటాడు. తన పాత వెర్షన్లు మళ్ళీ వచ్చి గతాన్ని మార్చకుండా చూడటమే అతని డ్యూటీ. ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసిన ఇద్దరు స్నేహితులు చివరికి ఒకరికి ఒకరు శత్రువులుగా అపరిచితులుగా మిగిలిపోతారు. ఇంతవరకు కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి.
ఫ్రెండ్స్, ప్రైమర్ సినిమా చూస్తున్నప్పుడు మనకి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. సైన్స్ అనేది ఎంత గొప్పదో బాధ్యత లేకుండా వాడితే అంత ప్రమాదకరం. ఆరోన్ ఇంకా ఏబ్ జీవితాలు ఇప్పుడు ఒక లూప్లో చిక్కుకున్నాయి. ఒకరు గతాన్ని మార్చాలని చూస్తుంటే ఇంకొకరు దాన్ని ఆపాలని చూస్తున్నారు. అసలు వాళ్ళలో ఎవరిది కరెక్ట్? ఏ టైం లైన్ అసలైనది? ఈ చిక్కుముడి విప్పడం ఎవరి తరం కాదు. సినిమాలో ఒక సీన్లో ఆరోన్ ఏబ్ పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఒక వింత పక్షి అరుస్తూ ఉంటుంది. ఆ పక్షి శబ్దం విని ఆరోన్ అంటాడు, చూడు ఏబ్, ఈ ప్రపంచం మనకు అనుకున్నంత సింపుల్ కాదు. మనం ఇక్కడ కూర్చున్నామంటే దీని వెనకాల వేల టైం లూప్స్ ఉండొచ్చు. వాళ్ళు ఒకే రోజులో చాలాసార్లు రిపీట్ చేశారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు పొరపాటున ఒకే గదిలో 3 ఏబులు ఉండేలా చూసుకున్నారు. అప్పుడు వాళ్ళ పడిన టెన్షన్ మామూలుగా ఉండదు. ఒకవేళ పొరపాటున ఒకరిని ఒకరు టచ్ చేసినా లేదా చూసినా యూనివర్స్లో ఏదో ఒక విలయం జరుగుతుందని వాళ్ళ భయం అన్నమాట. యారోన్కి ఒక రకమైన పారనోయా మొదలవుతుంది. తనలో ఎవరో ఫాలో అవుతున్నట్టు, బహుశా అది భవిష్యత్తు నుంచి వచ్చిన తనే అయి ఉండొచ్చని భయపడుతూ ఉంటాడు. అతను తన ఇంటి చుట్టూ కెమెరాలు పెడతాడు. తన భార్య దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ తన పాత వెర్షన్ ఉంది. ఇప్పుడు గనక అతను వెళ్తే ఒక ఇంట్రూడర్లా ఫీల్ అవుతాడు. ఒక మనిషి తన సొంత ఇంట్లోనే దొంగలా తిరగాల్సి రావడం ఎంత దారుణంగా ఉంటుంది. ఆరోన్ తన ఐడెంటిటీని కోల్పోతున్నాడు. అతను ఇప్పుడు కేవలం ఒక కాపీ మాత్రమే. అంటే ఒక టైం లైన్ నుండి వేరొక టైం లైన్లో వెళ్ళినప్పుడు తన సొంత మొహాన్ని చూసుకొని అతను నిజం కాదేమో అన్న ఫీలింగ్ అతనికే వస్తుందన్నమాట. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆరోన్ తన జేబులో ఎప్పుడూ ఒక రకమైన మందు బిళ్ళలు ఉంచుకుంటాడు. అవి ఎందుకంటే టైం ట్రావెల్ చేసినప్పుడు వచ్చే వికారం ఇంకా తలనొప్పిని తగ్గించడానికి. కానీ ఆ మందులు అతని మెదడు మీద ప్రభావం చూపుతాయి. అతను కొన్నిసార్లు తన పేరును కూడా మర్చిపోతాడు. ఏబ్ అతన్ని కాపాడాలని చూస్తాడు, కానీ ఆరోన్ అతని మీద దాడి చేస్తాడు. నువ్వు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావు, నేను నీకు లొంగను అని అరుస్తాడు ఆరోన్. వాళ్ళు మధ్య ఇలాగా ఈగో కూడా ఒక విలన్లా మారుతుంది. సినిమాలో గ్రాంజర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతను వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన వ్యక్తి. ఒక టైం లైన్లో గ్రాంజర్ కూడా టైం ట్రావెల్ చేస్తాడు, కానీ అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతను ఆరోన్కి తెలియకుండా ఆ బాక్స్లోకి వెళ్తాడు. అది చూసిన ఏబ్ ఇంకా ఆరోన్ భయపడతారు. అసలు గ్రాంజర్కి బాక్స్ గురించి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతారు. బహుశా భవిష్యత్తులో ఆరోనే అతనికి చెప్పి ఉండొచ్చు. ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ లూప్కి మొదలు ఎక్కడో చివరి ఎక్కడో మనకు అర్థం కాదు, సినిమాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇది ఒక ఇన్ఫినిటీ సర్కిల్. ఏబ్ ఒక నిర్ణయానికి వస్తాడు. అతను గతాన్ని మార్చడం ఆపి వర్తమానంలో బతకాలని డిసైడ్ అవుతాడు. కానీ అది ఇప్పుడు కుదురుతుందా? ఎందుకంటే అతని చుట్టూ ఉన్నది టైం లైన్. అతను తన భార్యను కలిసినప్పుడు ఆమె తనని గుర్తుపడుతుందా లేక తను వేరే వెర్షన్ ఏమో అని భయపడుతూ ఉంటాడు. అతను శ్మశానానికి వెళ్ళి తన పేరు ఉన్న సమాధి ఉందేమో అని వెతుక్కుంటూ ఉంటాడు. ఒక మనిషికి తన ఎగ్జిస్టెన్స్ మీద నమ్మకం పోతే అది ఎంత పెద్ద నరకంగా ఉంటుందో ఏబ్ ఆ నరకాన్ని అనుభవిస్తున్నాడు. ఆరోన్ మాత్రం ఇంకా గర్వంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఆరోన్ ఒక డైరీ రాసుకుంటాడు. అందులో అతను ఎలా అంటాడు, మనం సమయాన్ని గెలిచామనుకున్నాం, కానీ సమయం మనల్ని బానిసలుగా చేసుకుంది. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళగలను, ముందుకు వెళ్ళలేను. నేను ఒక ట్యూబ్లో చిన్న పురుగు లాంటి వాడిని అని అతని మాటల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. కానీ అతని పద్ధతి మారదు. అతను తన తెలివితేటల్ని కేవలం స్వార్థం కోసం వాడుకుంటూనే ఉంటాడు. ఏబ్ అతన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి దారులు వేరైపోతాయి. సినిమాలో విజువల్స్ చాలా సింపుల్గా ఉంటాయి, ఎక్కడ గ్రాఫిక్స్ ఉండవు. కానీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తుంది. ఆరోన్ తన గ్యారేజ్ని ఖాళీ చేసి అన్ని సాక్ష్యాలను తగలబెట్టేస్తాడు. అతను ఎప్పుడూ అక్కడ లేనట్టుగా క్లీన్గా చేస్తాడు. కానీ ఆ గ్యారేజ్ గోడల మీద తను గీసిన కొన్ని గుర్తులు ఉండిపోతాయి. అవి తన గతం తాలూకు ఆనవాళ్ళు. ఏబ్ ఆ గుర్తులను చూసి ఏడుస్తాడు. తను కోల్పోయిన స్నేహాన్ని, తన పాత జీవితాన్ని అతను మిస్ అవుతాడు. టైం ట్రావెల్ మనకి అన్నీ ఇస్తుంది, కానీ మన మనసులో ప్రశాంతతను లాగేసుకుంటుంది అంటాడు. కథ ముగింపుకి వస్తున్నప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. మనం సినిమా మొదట్లో చూసిన ఆరోన్ నిజానికి ఒరిజినల్ ఆరోన్ కాకపోవచ్చు. అతను కూడా అంతకుముందే టైం ట్రావెల్ చేసి వచ్చిన వాడేమో అనిపిస్తుంది. సినిమా ఒక లూప్ లాగా ఉంటుంది. మొదటి సీన్లో ఆరోన్ ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఆ మాటలు క్లైమాక్స్లో అతను రికార్డ్ చేసిన మాటలే. అంటే సినిమా ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. మనం ఒక గడియారంలో ముళ్ళులాగా మళ్ళీ మళ్ళీ అదే కథను చూస్తున్నాం అన్నమాట. ఆరోన్ ఫ్రాన్స్లో ఒక పెద్ద హ్యాంగర్లో నిలబడి ఉంటాడు. అక్కడ అతను పదుల సంఖ్యలో పెద్ద పెద్ద బాక్సులను తయారు చేస్తున్నాడు. అతను ఇప్పుడు ఒక మనిషి కాదు, ఒక మిషన్లా మారిపోయాడు. అతని కళ్ళల్లో ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. తను అనుకున్నది సాధించాలనే పట్టుదల తప్ప. మరోపక్క ఏబ్ ఇంటి ముందు కూర్చొని ఉంటాడు. అతను వెయిట్ చేస్తున్నాడు. దేనికోసం? ఇంకొక ఏబ్ వస్తాడనేమో, లేక టైం లైన్ ఎప్పటికీ నార్మల్గా అవుతుందానేమో.
కానీ ఆశలు చాలా తక్కువ. ప్రైమర్ సినిమా మనకి ఇచ్చే అతిపెద్ద మెసేజ్ ఏంటంటే ట్రూత్ అనేది ఒకటే ఉండదు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం వల్ల ఒక కొత్త సత్యం పుడుతుంది. ఆరోన్ ఇంకా ఏబ్ ఇద్దరూ వాళ్ళ సత్యాల్లో బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళు కోల్పోయింది చాలా ఎక్కువ. వాళ్ళ కుటుంబం, వాళ్ళ గౌరవం, వాళ్ళ ఐడెంటిటీ అన్నిటికీ ఆ బాక్స్ లోపలే కూరుకుపోయి ఉంటాయి. ఒక మనిషి తన పరిధిని మించి వెళ్ళాలని చూస్తే ప్రకృతి అతన్ని ఎలా శిక్షిస్తుందో ఈ సినిమా చూపిస్తుంది. చివరి నిమిషాల్లో ఆరోన్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అతను ఏబ్కి ఒక మెసేజ్ ఇస్తాడు. నీకు ఆ బాక్సుల గురించి తెలుసు, కానీ నేను వాటిని ఎలా వాడానో నీకు ఎప్పటికీ తెలీదు. నేను నీకంటే 10 అడుగులు ముందే ఉన్నాను. నువ్వు నన్ను పట్టుకోవాలని చూడకు, ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కడా లేను. ఈ మాటలు వింటుంటే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఆరోన్ తన ఉనికిని మొత్తం టైం లైన్లో పరిచేశాడు. అతను ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, ఒక లీక్ లాంటి వాడు. అంటే అతను ప్రజెంట్లో ఉంటాడు, పాస్ట్లో ఉంటాడు, ఫ్యూచర్లో కూడా ఉంటాడు. ఏబ్ ఆ మెసేజ్ విని నవ్వుతాడు. అతను తన చేతిలో ఉన్న కాంపాస్ని చూస్తాడు. అది పిచ్చిగా తిరుగుతూ ఉంటుంది. అంటే అతని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా అలాగే ఉంది. టైం మిషన్ పనిచేస్తూనే ఉంది. ఏబ్కి అర్థమవుతుంది అతను ఈ లూప్ నుంచి ఎప్పటికీ బయటపడలేడని. తను ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా మళ్ళీ ఆ గ్యారేజ్కి రావాల్సిందే, ఏరోన్ని కలవాల్సిందే, ఆ బాక్స్ని చూడాల్సిందే. ఇదొక శాపం లాంటి వరం అన్నమాట. సినిమాలో ఆఖరి దృశ్యాలు ప్రశాంతంగా ఉంటుంది. సన్ సెట్ అవుతూ ఉంటుంది. ఆరోన్ ఒక విమానం ఎక్కి వెళ్ళిపోతాడు. అతను మేఘాల వైపు చూస్తూ ఉంటాడు. అతను వెతుకుతున్న దేనికోసం. అతనికి ఇంకా వెనక్కి వెళ్ళి తన చైల్డ్హుడ్ని మార్చుకోవాలని ఉందేమో. ఏబ్ మాత్రం ఆ గ్యారేజ్ మెట్ల మీద కూర్చొని ఉంటాడు. అతను తన కళ్ళు మూసుకుంటాడు. సినిమా అక్కడితో ముగుస్తుంది. కానీ ప్రేక్షకుడికి మెదడులో వేల ప్రశ్నలు మొదలవుతాయి. అసలు ఏమైంది, ఎవరు గెలిచారని. మొత్తానికి ప్రైమర్ ఒక ఎక్స్పీరియన్స్. ఈ సినిమా అర్థం చేసుకోవడానికి ఫ్లో చార్ట్లు గీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, మనిషిలోని అత్యాశ ఇంకా ఫ్రెండ్షిప్ మధ్య జరిగే యుద్ధం. తక్కువ బడ్జెట్లో ఇంత గొప్ప సినిమా చెప్పడం ఒక అద్భుతం. షేన్ కరుత్ ఈ సినిమా డైరెక్టర్ మాత్రమే కాదు, హీరో, రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఎడిటర్ కూడా. అతని కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రైమర్ మూవీ కదా. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ మీకు ఆ బాక్స్ దొరికితే ఏం చేస్తారు? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.